వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 21వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాశములతో బంధించుట. శ్రీ శుకోవాచ. సత్యం సమీక్ష్యాబ్జభవో నఖేందుభిః హతస్వధామద్యుతిరావృతోऽభ్యగాత్. మరీచిమిశ్రా ఋషయో బృహద్వ్రతాః సనందనాద్యా నరదేవయోగినః. శుకులవారు అన్నాడు, భగవంతుని పాదపద్మము సత్యలోకనము చేరింది. దాని నఖకాంతిచే సత్యలోకము యొక్క ప్రకాశము వెలవలబోయింది. బ్రహ్మదేవుడు మరీచి మొదలగు ఋషులతో సనందనుడు ఉన్నగు నైష్ఠిక బ్రహ్మచారులతో ఇంకను మహాయోగులతో కూడి ఎదురువచ్చారు. వేదోపవేదానియమాన్వితాయమాహత్ తర్కేతిహాసాంగ పురాణ సంహితాః. ఏ చాపరే యోగ సమీర దీపిత జ్ఞానాగ్నినారంధిత కర్మ కల్మషాః. వవందిరే యస్మరణానుభావతః స్వాయంభువం ధామ గతా కర్మకం. అథాంగ్రయే ప్రోన్నమిదాయ విష్ణోః ఉపాహరత్పద్మభవోర్షణోదకం. వేదములు, ఉపవేదములు, యమ నియమములు, తర్కము, పురాణ ఇతిహాసములు, వేదాంగములు మున్నగున్నవి అన్నియును మూర్తిమంతములే బ్రహ్మలోకమునందు నివసిస్తూ ఉంటాయి. కొందరు యోగాగ్ని చే తమ కర్మల మాలిన్యములను భస్మమనర్చియున్నారు. వారందరూ భగవంతుని పాదములకు నమస్కరిస్తున్నారు. ఆ పాదపద్మ స్మరణ చే తమ కర్మ ఫలము నుండి విముక్తులే బ్రహ్మలోకానికి చేరారు. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలము నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని కీర్తి పవిత్రమైనది. విరాట్ పురుషుని పాదమును బ్రహ్మదేవుడు అర్ఘ్యపాద్యాదులు చే పూజించి కడిగాడు. తరువాత భక్తితో స్తుతించాడు. అందుకే అంటాడు అన్నమయ్య, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానే నీ పాదము. ధాతు కమండుల జలం ధాతు కమండలు జలం తదురుక్రమస్య పాదావనే జన పవిత్రతయా నరేంద్ర. స్వర్ధున్యపూర్ణభసి సా పదతై నివాష్టిలోకత్రయం భగవతో విషదేవ కీర్తి.
బ్రహ్మాదయో లోకనాథాః స్వనాథాయ సమాదృతాః సానుగా బలిమా జహృ సంక్షిప్తాత్మవిభూతయే తోయైః సమర్హణైః సద్భిర్దివ్యగంధానులేపనైః ధూపైర్దీపైః సురభిర్భిర్లాజాక్షతఫలాంకురైః స్తవనైర్జయశబ్దైశ్చ తద్వీర్యమహిమాంకితైః నృత్తవాదిస్త్రగీతైశ్చ శంఖదుందుభినిస్వనైః జాంబవాన్ వృక్షరాజస్తు భైరీ శబ్దైర్మనోజవః విజయం దిక్షు సర్వాసు మహోత్సవమఘోషయతు మహీం సర్వామృతాం దృష్ట్వా త్రిపదవ్యాజయాం చ యా ఊచుః సభర్తురసురాదీశ్చస్యాత్యమర్షితాః. మహారాజా, బ్రహ్మదేవుని కమండలమునందరి జలములు విశ్వరూపిని పాదపక్షాలను మొదర్చి మిగుల పునీతములయ్యాయి. ఆ జలములే గంగానది ఆకాశ మార్గమున భూమిపై పడి ఆ పరమాత్మని ఉజ్వలమైన పవిత్ర కీర్తి వలె ముల్లోకములను పునీతము చేయుచున్నది. శ్రీహరి తన విరాట్ రూపమును ఉపసంహరించుకుని మరల వామనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మొదలు లోకపాలురు వారి అనుచరులు సాదరంగా ఆ స్వామిని పూజించి పెక్కు కానుకలను సమర్పించారు. వారు జలములను, ఉపహారములను, మాలలను, దివ్య పరిమళములను, గుబాళించుచున్న అంగరాగములను, సుగంధిక ధూపములను, దీపములను, పేరాలను, అక్షతలను, ఫలములను, అంకురములను భగవంతుడు సమర్పించారు. భగవంతుని మహిమలను, ప్రభావములను తెలుపునట్టి స్తోత్రములతోనూ, జయఘోషలతోనూ, వాద్యయుక్తమైన నృత్య గానములతోనూ, శంఖ దుందుభి నాదములతోనూ ఆ పరమపురుషుని ఆరాధించారు. ఆ సమయమున భల్లూక ప్రభువైన జామవంతుడు మనోవేగముతో పరిగెత్తి అన్ని దిశలయందును భైరీలను, ఢోళ్లను మ్రోగించు భగవంతుని యొక్క విజయవార్తను చాటించాడు. వామన భగవానుడు 3 అడుగుల భూమిని యాచించు నెపముతో భూమండలమంతయును లాగుకొనిన విషయమును అసురులు గమనించారు. నవాయం బ్రహ్మబంధుర్విష్ణుర్మాయా వినాం వరహద్విజ రూపపదిచ్ఛన్నో దేవకార్యం చికీర్షతి అనేన యాచమానేన శత్రుణావట రూపిణా సర్వస్వం నోహృతం భర్తుర్న్యస్తదండస్య బర్హిషి సత్యరతస్య సతతం దీక్షస్య విశేషతః నానృతం భాషితం శక్యం బ్రహ్మణ్యస్య దయావతః తస్మాదస్య వధో ధర్మో భర్తుశుశ్రూషణం జనః ఇత్యాయుధాని జగృహుర్బలేరనుచరాసురాః తే సర్వే వామనం హంతుం శూలపట్టిసపాణయః నిక్షతో బలే రాజన్ ప్రాద్రుమన్ జాతమన్యవః తానభిద్రవతో దృష్ట్వా దితిజానీకపాన్ నృపాः ప్రహస్యానుచరాः విష్ణోః ప్రత్యచేధనుర్ధనురాయుధాः నందస్సు నందోధ జయో విజయః ప్రబలో బలః కుముదాక్షశ్చ విశ్వక్సేన పతత్రిరాట్ జయంతః సుతదేవశ్చ పుష్పదంతోథ సాత్వతః సర్వే నాగాయుధ ప్రాణాశ్చ మోంతే జఘ్నురాసురీం. ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు కాడు, మాయావి అయిన విష్ణువే అని అనుకోవడం మొదలుపెట్టారు. దేవతలకు మేలు చేయగోరి అతడు బ్రాహ్మణ వేషంలో దాగి వచ్చాడు. మనకు శత్రువైన విష్ణువు బ్రహ్మచారి వేషంలో వచ్చి మొదట 3 అడుగుల భూమిని యాచించాడు. తరువాత మన సర్వస్వమును హరించాడు. మన ప్రభు యజ్ఞదీక్షలో ఉండుట వలన ఎవరికి ఎట్టి దండనను విధించలేకపోయాడు. మన స్వామి సత్యనిష్ట గలవాడు, పైగా యజ్ఞదీక్షలో ఉన్నవాడు. ఇతడు ఎన్నడూ మాట తప్పి ఎరుగడు. బ్రాహ్మణులైన శ్రద్ధాభక్తులు గలవాడు, దయామయుడు. ఈ స్థితిలో ఈ శత్రువును వధించుటయే మన కర్తవ్యం. దానివల్ల మన స్వామికి సేవ చేసినట్లు అవుతుంది అని ఇలా ఆలోచించి బలి యొక్క అనుచరులైన అసురులు తమ తమ ఆయుధాలను తీసుకున్నారు. పరీక్షణ్ మహారాజా, బలి చక్రవర్తికి ఇష్టం లేకున్నను వారందరూ మిక్కిలి కోపంతో శూలమును, పట్టిసలు మొదలగు ఆయుధములను తీసుకుని వామనుని హతమార్చుటకు ముందు కూరుకారు. రాజా, దైత్య సేనాపతులు తమపై దండెత్తుటకు పరిగెత్తి వచ్చుటను చూచిన శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు నవ్వుతూ తమ శస్త్రములను పైకెత్తి వారిని అడ్డగించారు. నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, ప్రబలుడు, బలుడు, కుముదాక్షుడు, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, జయంతుడు, సుతదేవుడు, పుష్పదంతుడు, సాత్వతులు మున్నగు వారందరూ శ్రీహరి పార్షదులు. వారు ఒక్కొక్కరు 10,000 ఏనుగుల బలము గలవారు. వారందరూ అసురసేనును హతమార్చసాగారు. హన్యమానాన్ స్వకాన్ దృష్ట్వా పురుషానుచరైర్బలిః వారయామాస సంరబ్ధాన్ కావ్యశాపమనుస్మరన్ హే విప్రజిత్తే హే రాహో హే నేమే శూయతాం వచః మా యుద్ధద నిబద్ధం సనక్కాలో యమద్ధగుడు. విష్ణు భగవానుని పార్షదులు తన సైనికులను వధించుచుండుటను బలి చక్రవర్తి చూశాడు. అప్పుడు అతడు శుక్రాచార్యుని శాపమును స్మరించి వెంటనే అతడు యుద్ధోన్ముఖులైన తన సైనికులను వారించాడు. విప్రజిత్తే రాహు నేమి మున్నగు దైత్యులను సంబోధిస్తూ ఆయన అలా అన్నాడు: సోదరులారా, నా మాట వినండి. యుద్ధము చేయవలదు, మరలిరండు. మన ప్రయత్నములకు ఇది అనుకూలమైన సమయం కాదు. ప్రభు సర్వభూతానాం సుఖ దుఃఖోపత్తయే.
తం నాతివర్తితుం దైత్యాః పౌరుషైరీశ్వరః పుమాన్ యో నో భవాయ ప్రాగాసీద భవాయ దివౌకసాం స ఏవ భగవానద్య వర్తతే తద్విపర్యయం బలేన సచవైర్బుద్ధ్యా దుర్గైః మంత్రోషధాదిభిః సామాధిభిరుపాయైశ్చ కాలం నాచేతి వై జనః భవద్భిర్నిర్జితా హేతే భౌషోऽనుసరాహ్రేः దైవైర్నర్దైస్తయేవాజ్యయుధి చిత్వా నరందినః ఏతాన్వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి తస్మాత్ కాలం ప్రతీక్షధ్వం యోనోర్ధత్వాయ కల్పతే. దైత్యయోధులారా, సకల ప్రాణుల సుఖదుఖములను నిర్ణయించినది కాలమే. మానవులు తమ ప్రయత్నములచే కాలపురుషుని అతిక్రమించలేరు. కాలపురుషుడు ఇంతకుముందు మన ఉన్నతికి దేవతల పతనమునకు కారణమై ఉన్నాడు. అతడే ఇప్పుడు వారి అనుకూలమునకు మన ప్రతికూలమునకును హేతు అవుతున్నాడు. సైన్యము, సచివులు, తెలివితేటలు, దుర్గములు, మంత్రములు, ఔషధులు, సామధానాది ఉపాయములు మొదలు ఏ సాధనముల ద్వారాను మానవుడు కాలముపై విజయమును సాధింపజాలడు. దైవము మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు దేవతల అనుచరులను పెక్కు పర్యాయమును జయించారు. కానీ వారే ఇప్పుడు యుద్ధంలో కాలం కలిసిరాని మనలను ఓడించి సింహనాదములను చేస్తున్నారు. దైవము మనకు అనుకూలమైనచో మనమే వీరిని జయించగలము. కావున మన కార్యము సఫలమగుటకు అనుకూలమైన సమయం కొరకు నిరీక్షించండి అన్నారు. శ్రీ శుకవాచ. పచుర్నిగదితం శ్రుత్వా దైత్యదానవయోధపాః రసాం నిర్వివిశూరాజన్ విష్ణుపార్షదతాడితాః అథ తాక్షసుతో జ్ఞాత్వా విరాట్ ప్రభు చికీర్షితం బబంధవారుణైః పాశైర్బలిం శౌచేహ నికృతౌ హాహాకారో మహానాసేద్రోదస్యోః సర్వతో దిశం గృహ్యమానే సురపతో విష్ణునా ప్రభవిష్ణునా తం బద్ధం వారుణైః పాశైర్భగవానాహ వామనః నష్టశ్రియం స్థిరప్రజ్ఞముదారయశసం నృపా పదాని త్రీణి దత్తాని భూమేర్వ్యహం త్వయా సురద్వాభ్యాం క్రాంతామహీ సర్వా తృతీయముపకల్పయా యావత్తవత్యసౌ గోభిర్యావదిందుస్సహోడుభిః యావద్వర్షతి పర్జన్యస్తావతి భూరియం తవ పదైకేన మయా క్రాంతో భూర్లోకఖం దిశస్తనోః స్వర్లోకస్తు ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మనా ప్రతిశ్రుతమదాతుస్తే నిరయే వాసయిష్యతే విషత్వం నిరయం తస్మాత్ గురుణా చానుమోదితః వృథా మనోరథస్తస్య దూరే స్వర్గః పతత్యథః ప్రతిశ్రుతస్యాదానేన యోధినం విప్రలబ్ధో దదామీతి ద్వయాహం చాఢ్యమానినా తద్వలీకఫలం భుక్ష్వా నిరయం కదిచిత్ సమాః. శుక్లవారు అన్నాడు, శ్రీహరి పార్షదులచే జయింపబడి దైత్య దానవ సేనాపతులు తమ ప్రభువైన బలిచక్రవర్తి ఆదేశములను విని యుద్ధమును మారి రసాతలమునకు వెళ్ళిపోయారు. దైత్యులు వెళ్ళిపోయిన పిదప శ్రీహరి అభిప్రాయము గమనించి సోమరసమును దంచు రోజున పక్షిరాజైన గరుత్మంతుడు బలిచక్రవర్తిని వరుణపాశములతో బంధించాడు. సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు ఈ విధంగా బలిచక్రవర్తిని బంధింపజేశాడు. అంతటా పృథ్వీ ఆకాశము సకల దిక్కుల యందు హాహాకారములు చెలరేగాయి. బలిచక్రవర్తి వరుణపాశములచే బంధింపబడి సంపదనంతయు కోల్పోయాడు. అయినను అతని వివేక జ్ఞానము స్థిరమై ఉన్నది. అందరూ అతని ఉదార కీర్తిని కొనియాడుతున్నారు. అప్పుడు శ్రీహరి బలితో ఇలా అన్నాడు, దైత్యరాజా, నీవు నాకు 3 అడుగుల భూమిని వాగ్దానం చేశావు. 2 అడుగులతో నేను ముల్లోకంలో నాకు ఆక్రమించాను. 3వ అడుగును ఎక్కడికి పెట్టాలో తెలుపుము అన్నాడు. సూర్యకిరణ కాంతి ప్రసరించినంత వరకు, నక్షత్రముల చంద్రుని కిరణములు వెలుతురును వెదజల్లునంత వరకును, మేఘము ఎంతవరకు వర్షించుచుండునో అంతవరకు నీ రాజ్యము విస్తరించి ఉన్నది. నీవు చూచుచుండగానే 1 అడుగుతో భూమండలం అతిక్రమించాను. 2వ అడుగుతో ఆకాశమును సకల దిక్కులను అతిక్రమించాను. ఈ విధంగా నీ సంపదలన్నీయును నా వశమైనాయి. 3 అడుగుల భూమిని నాకు ఇచ్చిదని నీవు ప్రతిజ్ఞ చేసావయ్యా. ఆ మాటను నెరవేర్చలేకపోయావు. కావున నీవు నరకంలో నివసించవలసి ఉంటుంది. నీ గురువుకు శుక్రాచార్యుడు కూడా దీనిని సమ్మతించి ఉన్నాడు. ఇక నీవు నరకంలో నివసింపము. యాచకునికి ఇచ్చిన మాటను నెరవేర్చక మోసగించిన వారి మనోరథములు వ్యర్థములవుతాయి. అతనికి స్వర్గప్రాప్తి కలుగదు సరిగదా. అతడు నరకంలో పడవలసి వస్తుంది. నేను చాలా సంపన్నుడను అని నీవు గర్వించుతున్నావు. నీవు నాకు దానమిచ్చేదనని ఆ మాటను నెరవేర్చలేకపోయావు. ఈ ప్రతిజ్ఞాభంగములకు ఫలంగా నీవు కొన్ని సంవత్సరములు నరకయాతను అనుభవింపము అన్నాడు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ఏకవింశోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.